Hello guys, let us see this beautiful question. What is the remainder when this number is divided by 1 or 2? So ఈ మొత్తం సమ్ ని 1 or 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీరు ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకోవాలి. a cube plus b cube is always divisible by a plus b. Okay? Now ఈ రూల్ ని యూజ్ చేద్దాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని తీసుకుందాం. 25 cube plus 26 cube. So a cube plus b cube ఫార్మాట్ లో ఉంది కదా. సో దిస్ ఈస్ divisible by 25 plus 26. 25 plus 26 ఎంత అవుతుంది? 51. Okay? So this number is divisible by 51. So I will write this number as 51x. Next we will consider these two numbers, 24 cube and 27 cube. ఇప్పుడు ఈ రెండు కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. These are also in the format a cube plus b cube and divisible by a plus b. So 24 plus 27 again 51. So ఈ రెండు కలిపితే అది కూడా 51 తో డివైడ్ అవుతుంది. 51y. సో ఈ రెండు యాడ్ చేస్తే మొత్తంగా ఈ నంబరు 51 తో అయితే మల్టిప్లై అవుతుంది. అక్కడ వరకు మనకు తెలిసింది. కానీ 1 or 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా మనకు తెలియాలి. ఓకే, 51 తో డివైడ్ అయిందని ప్రూవ్ చేయడానికి మనం కాన్సెప్ట్ యూజ్ చేసాం. ఇంకా 1 or 2 తో డివైడ్ అవుతుందని ప్రూవ్ చేయడానికి మనం కామన్ సెన్స్ యూజ్ చేయాలి. అది ఎలాగంటే ఇప్పుడు ఈ నెంబర్ తీసుకోండి, ఇది ఈవెన్ నెంబర్ కదా. 24 మీద క్యూబ్ చేస్తే అంటే 24 మల్టిప్లై చేస్తే మళ్ళీ ఈవెన్ నెంబరే వస్తుంది. సో దిస్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్. 25 ఆడ్ నెంబర్ని క్యూబ్ చేస్తే మళ్ళీ మనకి ఆడ్ నెంబరే వస్తుంది. 26 ఈవెన్ నెంబర్ క్యూబ్ చేస్తే మళ్ళీ ఈవెన్ వస్తుంది. And 27 again odd number cube is odd number. Okay, so even number and రెండు odd numberలు కలిపితే మళ్ళీ even number వస్తుంది. So overall this sum is an even number. So even number అనేది కంపల్సరీ 2 తో డివైడ్ అవుతుంది కదా. సో ఈ నంబర్ 51 తోనూ డివైడ్ అయింది, 2 తోనూ డివైడ్ అయింది. సో రెండు మల్టిప్లై చేస్తే 51 into 2 ఈ టోటల్ నంబర్ 1 or 2 తో డివైడ్ అవుతుంది. రిమైండర్ మిగలదు, రిమైండర్ is 0.